తెల్లారేసరికి నీ జీవితంలోకి కళ్ళు మిరుమిట్లు కొలిపే వెలుగొస్తుంది. ఆ పూచి నాది. జరిగింది ఇది అని నేను చెప్పేసరికి రామారావుకి దిమ్మ తిరిగినట్టయింది లావణ్య. కళ్ళ మీద నీళ్లు పెట్టేస్తున్నాడు అనుకో. ఫోన్లేమ్మా, మా ఇంట్లో చేరాక మీ ఇద్దరి మధ్య సఖ్యత కుదిరిందంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇందమ్మా, ఈ స్వీట్ కూడా తిను. వద్దండి అన్నయ్య గారు, మా వసు కృష్ణ పెళ్లి చేసుకుంటే తిరిగి రావద్దని వాళ్ళకి స్ట్రాంగ్ గా చెప్పించాను కదా. వాళ్ళు ఆ పని చూసుకుని రేపో ఎల్లుండో తిరిగి వస్తారు. నువ్వేం భయపడకు. నీకు ఆ స్వీట్ వద్దా? ఇది కూడా వద్దు కదా? చాలా థ్యాంక్స్. అయితే తొందరలో ఇలా దంపతి భోజనాల్లో 4 జంటలు ఉంటాయన్నమాట. మన 2 జంటలు, కృష్ణ వసు, లావణ్య రామారావు గారుల జంటలు. 4 లక్ష్మి గారు 5. త్వరలోనే మా జ్యోతిని కైలాసానికి పెళ్లి జరిపించేస్తున్నాను. చాలే ఊరుకోండి. మన జ్యోతికి ఆ ఉద్యోగం సద్యోగం లేని బికారావుని చేసుకునే కర్మేమిటి? థ్యాంక్ యూ వెరీ మచ్. మూగ పిల్ల, మనసు తెలిసి మసులుకో. ఇలాంటి జాగ్రత్తలన్నీ నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకో. ముహూర్తం మాత్రం త్వరలో పెట్టించు. కాకపోతే నీ పెళ్లికి నేను రావటం కుదరదు. మా ఆవిడ్ని మీ పెళ్లికి రాకుండా చూసుకోవడానికి నేను అక్కడ కాపలాగాయాలి కదా. నేను ఎక్కడున్నా నా ఆశీస్సులు మేమంటే ఎప్పుడు ఉంటాయి. ఏం కావాలండి? నిద్రమతలు కావాలండి. ఎన్ని కావాలండి? ఓ 100 అండి. 100? అవునండి, మరి ఇద్దరం చచ్చిపోవాలంటే ఆ మాత్రమేనా కావాలి కదండి. అలాగేనమ్మా, ఇస్తా ఉండండి. 1 నిమిషం. అమ్మో, పోలీసుకి ఫోన్ చేస్తాడు. ఇది ఊరు చివరి. మనం ఈ బావిలోకి దూకేస్తే వారం రోజుల దాకా మన గురించి ఎవ్వరికీ తెలియదు. అయితే దూకేద్దామా? ఓకే, కమాన్. రెడీయా? 1 2. ఆగు, ఫ్రీ అనుకో. ఏ? ఇందులో కప్పులున్నాయి. తెల్లవారితే పంచమి శుక్రవారం, స్వాతి నక్షత్రం, ఉదయం 9 గంటలకి దివ్యమైన ముహూర్తం ఉంది నాయన. బాబు రండి రండి, ఆసనాలు వేసుకుందాం. రండి రండి రండి. ఆహా, తమకెంత పేరు ప్రతిష్టలు ఉన్నాయి మహాప్రభు. తిత్తి తీస్తా, నువ్వు వాసన వెయ్యి. కవి, ఇప్పుడు కథ చెప్పుకో, వింటాను. నేను చెప్పను. ఏ కథ వినటం మానేసా? కాకా హోటల్ పెట్టుకుంటా? కాకా హోటల? దాని మీద మన కాడు గొప్ప కథ ఉంది, చెబుతా ఇనుకో. తెర రగవంగాని హీరో ఓ కాకా హోటల్ పెట్టాలని చూస్తాడు. దానికోసం బజార్ వెళ్ళి కుంపటి, బొగ్గులు, కిరసనాయిలు, గ్లాసులు, చెంచాలు అంటూ లిస్టు ఒక కడుపు దేవుతుంది. నేను వస్తా. కవే, నువ్వు నా కథ వినకపోతే నీ ఇంటి అద్దె నెలకి 2 లక్షలు చేస్తా. ఇలా లాభం లేదురా పింజారి విధవ. నీ శవాన్ని నిలబెట్టి తగలయ్యా. నీ పిండం పిచ్చుకులెత్తుకుపోను. సిటీ బస్ ఎక్కి అమెరికాకి తిక్కటిమ్మనేవాడు మోహన్ నువ్వును. ఇంకో గంటలో, అంటే సరిగ్గా సింహాచలం కొట్టే 9వ గంట నీ నెత్తిన సుత్తెట్టి కొట్టి ప్రజాకంటకుడైన ఓ దుర్మార్గుడిని హతమార్చి జైలుకెడతా. ఇది సరిగ్గా ఊరిని ఆనుకున్న పొలం. ఇంకో 6 మైల్లో వైజాగ్ ఉంది తెలుసా? ఇప్పుడు ఏం చేద్దాం ఉంటావు? ఏంట్రా మొక్కమే మంది చూడడం, మరి కాస్త ఎక్కువ చదవరా. ఇగో చూడా, మొక్కమే మందే లేదు. ఇగో ఇందా ఈ డబ్బాలో మందు మరి కాస్త కలిపి జల్లు. అరే ఏడకి డబ్బా అప్పటితోటి. ఇది పొలాల్లో చల్లే విషయం, దీన్ని తాగేద్దాం. అమ్మో, చేదుగా ఉంటుందేమో. కాదు, తీయగా తేనె పానకల్లా ఉంటుంది. కొట్టనంటే అన్నయ్యకి ఇష్టం లేని పని చేస్తున్నాం. కనీసం అన్నయ్యకి ఇష్టమైన 9వ గంట మోగే వరకైనా ఆగి తర్వాత తాగేద్దాం. ఇల్లంతా వెతికాను, మన జ్యోతి కనిపించడం లేదండి. వాళ్ళ స్నేహితురాలు పెళ్లికి వెళ్తారంటే ఇందాకే జ్యోతికి ఇంకో అమ్మాయిని తోడిచ్చి పెళ్లికి పంపాను. పెళ్లికి పంపారా? ఈ పాటికి అక్కడ పెళ్లి ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతుంటాయి. కాసేపట్లో ఇద్దరు కలిసి వచ్చేస్తారు. కూర్చోండి బాబు, నమస్కారం చేసుకోండి. ఓం. వద్దే, వద్దు వద్దు వద్దు. ఏమిటి మాట్లాడుతుంటే మధ్యలోనే పారిపోయి వచ్చేసావు? అంత ధైర్యం వచ్చిందా నీకు? ఎన్నాళ్ళు నువ్వెంత తోసం చెప్పినా పడున్నానే, ఇక లాభం లేదు. ఇట్లా ఏం తోచనప్పుడల్లా నేను రౌడీల్ని కొట్టినట్టు నువ్వు నన్ను తిడతా ఉంటే తింటా పడుండలేను. రెచ్చిపోతా. ఇంకో గంటకు మా గురువు గారికి ఇష్టమైన 9వ గంట సింహాచలం గాడు కొట్టగానే నిన్ను పచ్చడి చేస్తా. ఏమియా సింహాచలమయ్యా, నువ్విట్ట పైసా సంపాదన లేకుండా కొంపలు పడి తయారుగా మేతుంటే ఈ కాపురం నేను చేయలేనియా.
నిన్నొగ్గసి ఏరుముడితో నెగిసిపోతా నీ సావు నీ సావియా లింగం వస్తున్నాను రే. వస్తారులేమ్మా ఇహనో ఇప్పుడు రామారావు గారు వచ్చి తలుపు కొడతారు చూస్తుండు. ఆ ఎదిరింటి రామారావు గారు తమకి ఉత్తరాది 9:30 కల్లా ఇచ్చిమన్నారమ్మా. 9 దాటాకి వచ్చినానంటే ఆ ఆసనం లేచి అయినా నన్ను పట్టుకుని చంపేస్తాడని ముందే వెళ్ళిపో వచ్చేసినానమ్మా. తీసుకోండి అమ్మా, బేగి పారిపోవాలా? ఇదిగో పోర్టు మేడం ఉన్నా ఏడే ఉన్నా. అయ్యి బాబాయ్ తమరు ఇక్కడే ఉన్నారా? పైకి రా. నాన్న రాను బాబోయ్, తమ జోలికి రాను, అసలు ఇంక పేటకే రాను. నాన్న రాను బాబోయ్, నన్ను వెళ్ళిపోతాను బాబోయ్. ఏంటమ్మా అయినా ఈ ఉత్తరం సౌభాగ్యవతి లావణ్యకి నాదో విచిత్రమైన జీవితం. నా వల్ల నా తమ్ముడు చచ్చిపోయాడు. నా వల్ల నీ జీవితం నాశనం అయిపోయింది. నా వల్ల మరెవరికో కాదు, నాకే సుఖం లేదు. అందుకే సింహాచలం 9వ గంట కొట్టగానే నేను ఈ లోకాన్ని విడిచి అయ్యో 9 అవుతుంది. పడండి. ఏమిటరా ఏమైంది? సావయ్యా సావు. 1 త్వరగా నీ శివ త్వరగా వస్తానని. సింహాచలం కొట్టే 9వ గంట అంటే తనకు సెంటిమెంట్ రాశాడు కదా రావుడు. అసలు సింహాచలం గంటలు కొట్టుకుని ఆపితే 2 సావయ్యా. కాసేపు నువ్వు గంటలు కొట్టు ఆపాలి. ఇవాళ నా పిల్ల నాకు చాలా అవమానం చేసిందయ్యా. దాన్ని సావు బాధ వేయాలయ్యా. నన్ను ఒగ్గేళ్ళయ్యా 4 5 సింహాచలం! అరే! నీకేనా సింహాచలం? ఆగు, ఆగు, ఇంగే! కొట్టొద్దు. 6 అయ్యో పల్లకుండయ్యా పల్లకుండయ్యా. అని నైనా ముహూర్తం టైం అవుతోంది. 1 నిమిషం అండి. పట్టుకో, కాలు పట్టుకో. లేపై, లేపై. సావయ్యా 8 ఒగ్గేయ్యా నన్ను ఒగ్గేయ్యా. తలుపు తీయండి, తొందరపడకండి, ఏ అగత్యం చేసుకోకండి. రామారావు గారు 9 సింహాచలం 9వ గంట కొట్టడేమిటి? సింహాచలం ఇంకా 9వ గంట కొట్టలేదేమిటో. నేనే మహాసుత్తిని, నన్ను సుత్తి పెట్టి కొట్టి చంపేయాలని చూస్తావా? నీకిదే సరైన చిత్త. ఇప్పుడు ఇంకో కసేపుతాను, ఇరుకో. గూఢాశాల 116 దొంగల వెనకాల పడ్డాడు. వాళ్ళు ఏ దేశాలు తిరిగారో తెలుసా? వద్దు మహాప్రభు, నాకు తెలుసుకోలేదు. తిత్తి దేశా ఇను. రాజస్థాను, పాకిస్తాను, బెలూచిస్తాను, ఆఫ్ఘనిస్తాను. 9 గంట మాగదే. అవి చూస్తున్నారు. ఏం చేయనైనా, నాకు వచ్చిన పెళ్లి మంత్రాలు చదివేశాను, పునఃసంధాన మంత్రాలు చదివేశాను, బాలసాల మంత్రాలు చదివేశాను, చివరికి ఆర్థిక మంత్రాలు కూడా చదివేశాను. ఇక నాకు వచ్చినవి అక్కాలు ఎక్కాలు మాత్రమే. నువ్వేమో తాడి కట్టినట్టున్నావా? అది కాదండి, ఇంకా 9 అవ్వలేదు. అయినా నా గడియారంలో 9 అయ్యి 10 నిమిషాలైంది. మీ టైం నా లెక్క కాదండి. సింహాచలం 9 గంటలు కొడితేనే 9 అయినట్టు లెక్క. సరే కానీ అలా కానీ 2 1 2 2 4 2 3 6 2 4 8. నైజీరియా, బల్గేరియా, సైబీరియా, టాంజానియా, సోమాలియా, మంచూరియా, ఇథియోపియా, లైబీరియా. ఏం లేదు, బూజు వెనవ బూజు. బూజు. ఉగాండా, జింబాబ్వే, జమైకా, ఈజిప్టు, కాంగో,
బొట్సువానా, జెనీవా, కతారు, ఖనా, బెహరిన్, కువైట్, లావోసు, ఫిలిప్పీన్స్, ఫిన్లాండ్, ఐర్లాండ్. బాబు నువ్వు సీతారామరావు గారు తమ్ముడు కదూ? న్యూజిలాండ్, సూడాను, మారిషస్, భూటాను, నేపాల్. ఏందో కవి ఎట్లా అయిపోయావు? ప్రపంచ పర్యటన ప్రారంభించారు కదా, ఇండియా ఎప్పుడు తిరిగి వస్తారో తెలియక అయిపోయారు. ఆ విషయం తెలిసే వచ్చా. మీరు అవ్వండి అవ్వండి. ఏమియా ఆసనం వెయ్యి. ఏం ఆసనం అయ్యా? శీర్షాసనం వెయ్యి. ఏం శీర్షాసనం అయ్యా? తిత్తి తీస్తా. చుట్టియా ఏయ్. చేస్తున్నాయా? అమ్మా అమ్మో, ఇదేం శీర్షాసనం అయ్యా? అటు. నన్ను నొగ్గేయండి, నన్ను సంపండి అయ్యా. అమ్మా అయ్యో అమ్మా అబ్బా. ఏమియా శీర్షాసనమయ్యా? ఏమియా ఇది? సన్నాసి ఇదిగో మంత్రాలు చదవడం లేదా నన్ను సన్నాసి చండాలడం అంటే ఊరుకోనప్పాయి. మిమ్మల్ని కాదండి, వాడి పేరది. ఏంటి సన్నాసి ఇటు వచ్చావు? అయ్యగారు ఊరుకోసుకోబోతున్నారు బాబు. ఎవరు తలుపు కొట్టినా తీయడం లేదు. అమ్మయ్యా. ఒరే రాముడు, ఆ పురుష ద్వేషి సమాజాలు, పిల్లలు పారిపోవటాలు అవన్నీ నీలో మార్పు తేవాలని మేము ఆడించిన నాటకాలు రా. దండాలండి అయ్యా, మీ తమ్ముడు గారు మా పొలంలో ఇసుని తినబోతా ఉంటే పట్టుకొని తీసుకొచ్చానండి. కృష్ణ అన్నయ్య ఇంకెప్పుడు ఇలాంటి అఘాయిత్యం తలపెట్టుకున్నా. నీకు వసుకి నేను పెళ్లి జరిపిస్తాను రా. అయ్యా అయ్యా అమ్మయ్యా, కులాసాగా ఉన్నారు కదా. మీ గురించి మా పక్కింటాళ్ళు ఏదో అనుకుంటుంటే ఇది మేము కంగారు పడి పరిగెత్తుకొచ్చాం. ఫోన్లండి, దేవుడున్నాడు. కృష్ణ సార్, జ్యోతి ఏమిటి? ఆగాగాగం, శాంతించు సుభద్ర, శాంతించు. వీళ్ళ పెళ్లికి నేనే పర్మిషన్ ఇచ్చాను. పెళ్లి జరగలేదు సార్. బాస్ ఆత్మహత్య చేసుకోబోతున్నారని సన్నాసి చెప్తే పెళ్లి సగంలో ఆపిలా పరిగెత్తుకుంటూ వచ్చాం. ఏమైనా ఈ పెళ్లి జరగ- షో! ఇంకెవరు ఇక్కడ మాట్లాడటానికి వీల్లేదు. త్వరలో వీళ్ళ పెళ్లి మాత్రమే కాదు, 3 పెళ్లిళ్ళు జరుగుతాయి. రాముడు, లావణ్య, కృష్ణుడు, వసు, కైలాసం జ్యోతి దంపతులు అవుతారు. కవే అయ్యా, వాళ్ళు 3 పెళ్లిళ్ళ గురించి మాట్లాడుకుంటుంటే నా బుర్రలో ఓ గొప్ప కథ మెరిసిందయ్యా. చెబుతా ఇంకో. వద్దు మహాప్రభు వద్దు. ఇదిగో, నువ్వు నా కథ ఇంటే నీ 6 నెలల అద్దె బాకీ వదిలేస్తా. ఇది కథ చెప్పడం కాదుగా, విండమేగా. వెళ్ళండి, వెళ్ళమంటుంటే. తెర తీయంగానే ఓ ఇల్లు. ఆ ఇంట్లో 3 అబ్బాయిల పెళ్లిళ్ళు జరగబోతున్నాయి. వాళ్ళు శుభలేఖలు రాస్తున్నారు. వాళ్ళు రాస్తున్న పేర్లు ఏంటంటే చింత, ఎంకయ్య, ఎంకా తాతమ్మ, తాత ఓబులేసు,